హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మైసూర్ మసాలా దోశని క్రిస్పీగా యమ్మీగా అచ్చం బయట హోటల్లో వచ్చేంత టేస్ట్ తోటి మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికి కావాల్సిందల్లా రెడ్ చట్నీ, ఆలు మసాలా ఉంటే చాలు. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ మైసూర్ మసాలా దోశని మనం ఇంట్లో సేమ్ టు సేమ్ అచ్చం హోటల్లో లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు పెనాన్ని హీట్ చేసుకోవాలి. ఆనియన్స్ తోటి ఇట్లాగా రుద్దేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా బాగా క్రిస్పీగా వస్తుంది, పెనం కంటుకోకుండా. ఇలాగా దోశ పిండిని అయితే పల్చగా ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగ పల్చగా రుద్దేసుకోవాలండి. పల్చగా రుద్దుకోవటం వల్ల దోశ అనేది క్రిస్పీగా బాగా వస్తుంది. దీనిలోకి రెడ్ చట్నీ ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోండి. నేను చేసుకున్న రెడ్ చట్నీ అయితే కారం తక్కువ ఉంది, అందుకని 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ దాంట్లో కొంచెం కారం కానీ ఎక్కువ ఉన్నట్లయితే 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఆలు మసాలా వేసుకొని ఇలాగా దోశకి హాఫ్కి అప్లై చేసుకోవాలి ఆలు మసాలా. తర్వాత ఆయిల్ పైన కొంచెం వేసేసుకొని దోశని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఆలు మసాలా కల్లా ఆలుని బాయిల్ చేసుకొని తర్వాత బాగా స్మాష్ చేసుకున్నాక తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకున్న ఆలుని కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదంటే ఉప్పు, కారం, పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఆలు మసాలా రెడీ అయిపోద్ది. ఇలాగా దోశ పైన వేసుకొని ఇలాగా దోశని క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా కాల్చడం వల్ల సేమ్ హోటల్లో లాగే క్రిస్పీగా మంచి టేస్ట్ తోటి మంచి కలర్ తోటి చాలా బాగా వస్తుందండి. ఇలా ఇంట్లోనే కనుక చేసి పెట్టారంటే ఇంకా హోటల్కి వెళ్ళి ఎందుకు తింటారు, ఇంట్లోనే తింటారు. పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా మైసూర్ మసాలా దోశ ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.